కొంచెం మనకి ఎలా అంటే ఈ కప్పు ఉంది కదా, ఆ కప్పుని ఒక చిన్న వెజల్లో వేస్తే ఇప్పుడు కోల్డ్ వాటర్ ఉంటుంది, వేడి నీళ్ళు వేస్తే జంపేస్తుంది. ఇది పెట్టే తర్వాత కింద నిప్పు పెడతారు వాళ్ళు. ఇది అలవాటు అవుతూ వెళ్తుంది. ఏదో ఒక పాయింట్ లో భరించలేదు. మనిషి వికాసంలో ఇంత క్రౌర్యాన్ని, ఇంత అన్యాయాన్ని భరించలేదు. బికాజ్ ఇది మనం హిట్లర్ నుంచి చూస్తున్నాం, ముసోలి నుంచి చూస్తున్నాం. అక్కడి నుంచి ఇతిహాసం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి తప్పితే ఇంకేముంది. అండ్ ఎప్పుడు దాకా ప్రజలకి ఇది నా దేశం, రాజకీయం చేయాల్సింది నేను, వాళ్ళు కాదు, వాళ్ళు మాకు భిక్ష చేయట్లేదు అని మనకి అర్థమవ్వదు, అప్పుడు దాకా ఇలా చెప్తుంటారు. Sir, even coming to the Kannada decades before, but with KGF and Kantara, it has now become pan-India. అలా కదమ్మా, సక్సెస్ లో ఫెయిలియర్స్ లో ఉంటాయమ్మా. మలయాళం ఫిల్మ్ ఇస్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ కంటెంట్. ఒక సినిమా కోట్లు సంపాదించింది కాబట్టి ఆ ఇండస్ట్రీ పెరిగిందని లేదు కదా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అలా అంటే గ్రోత్ ఇస్ మారాలి కదా, దాన్ని ఎలా సస్టైన్ చేస్తారనేది వచ్చే సినిమాలు చెప్పాలి. Whom do you attribute this to? This kind to the next generation, younger generation who has brought it. Yes. సార్, ఐబొమ్మ రవి విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కదయా? ఎవరిదైతే ఏంటి, దొంగతనం తప్పు, దొంగే. ఇటీవల కాలంలో చూసుకుంటే కొత్త సినిమాలకు ధరలని కూడా పెంచుతున్నారు, ధరల భారం పెరుగుతుందని చెప్పి చూడకండి సినిమాలు చూడండి. అలా కాదు, ఎవడు వ్యాపారం వాడిది. ఓకే, ఒకడు దొంగ పనులు చేస్తున్నా అంటే ఆడు హీరో ఎలా అవుతాడండి? అవును, ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి. అలానే అందరూ దొంగలే ఇంకేమవ్వాలి దేశం. సార్, శివాజీ, మన సినీ నటులు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మీ సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేక? సమర్థించడం ఏంటి అంత చెత్తగా మాట్లాడితే? ఒక భాష ఏంటి? ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నది బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాళ్ళని ఈడుతని? ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? మగాళ్ళు కదా, తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బయలుదేరారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అన్నాడు అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ల బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశారు అనసూయగా, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే తిడుతుంటారు. ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురు లాక్తారు అంటే వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. అది నిజం. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీరెవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి అమ్మాయిని? ఆడవాళ్ళ? మగాళ్లే కదా. మరి నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని? కాదు కదా, అన్యాయం కదా అది, తప్పది. సోషల్ మీడియాలో ప్రజలు నించున్నారు, లేకపోతే వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మేజర్ మీడియాలు అమ్ముకున్న తర్వాత ఇంకేం చేయాలి మనం? ఏం చేయాలి? దే ఆర్ సో మెనీ యంగ్స్టర్స్, యూట్యూబర్స్ నిజంగా ప్రామాణిక